జీవితాన్ని అనుభవిస్తూ రకరకాల పరిస్థితుల్లో గుండా వెళ్తున్నా. నీకు తెలుసా నీ ఫ్యూచర్? ఎలాంటి ప్లాన్లు సిద్ధం చేశాడో, నీ మీద ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయో, నీ ద్వారా ఏ గొప్ప కార్యాలు సాధించబోనుకున్నాడో? కాదని ఎవడు చెప్పగలడు? లేకపోతే ఒట్టిగా మరి నిన్ను బతకనిస్తున్నాడా? ఎన్నోసార్లు మరణం అతి సమీపంగా నీ దగ్గరకు వచ్చిన దానికి అధికారం లేకుండా దాన్ని జై హో అని గద్దించి నిన్ను బతికించుకుంటున్నాడు మా దేవుడు. బతికించుకుంటున్నాడు ఆయన దేవుడు. ఒకసారి కూర్చొని ఏడ్చుకుంటా. అప్పుడే పోయేవాడిని పిల్లోడుగా ఉన్నప్పుడు. ఏదైనా ఇంతకాలం బతికించు, ఇందుకేనా? సర్వాధికారం అన్నది తిరుగులేని సత్యం. వారికి ఇవ్వబడిన స్వేచ్ఛను బట్టి తాత్కాలికంగా కొంత పెత్తనం ఇచ్చిన భూమి మీద కానీ సమస్త దూతల మీద కానీ అన్నిటిపైన ఆయన సర్వాధికారే.